ఈ ఫామ్ హౌస్ ఎమ్మెల్యేల కొనుగోలు కేసుకి ఆయన రాజీనామా చేయడానికి బీజేపీలోకి వెళ్ళడానికి ఏమైనా సంబంధం ఉందని మీరు అనుకుంటున్నారా? మీకు తెలుసురాగానే ఇంతకుముందు ఎన్నోసార్లు మనం దీని గురించి డిస్కస్ చేసినాము. నేను ప్రతిసారి అదే చెప్తున్నాను, ఈ ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో ఇది ఒకంత కల్పితమైన స్టోరీ ఇది అని చెప్పాను. ఫ్రాక్షన్ అంతా ఇదంతా దీంట్లో ఎవరి పాత్ర ఎలా ఉండాలి, ఎవరిది ఏంటి తెలుసుకోవాలనుకుంటే దీన్ని ఆ రోజు కూడా నేను దీన్ని సిబిఐకి ఇవ్వాలని చెప్పి నేనే డిమాండ్ చేశాను. యాక్చువల్గా ఇది మా ఫస్ట్ జరిగింది ఏంటంటే సీక్వెన్స్ ఆఫ్ ఈవెంట్స్ ఒక 2 నిమిషాలు చెప్తాను. ఓకే. ఈ ఫామ్ హౌస్లో మమ్మల్ని అక్కడ ఆ రోజు రికార్డ్ చేశారు కదా, ఫోన్స్ రికార్డ్ చేసినప్పుడు ఆ రోజు తర్వాత మాకు నెక్స్ట్ డే అక్కడ రిమాండ్ రిజెక్ట్ చేశారు జడ్జి గారు, ఏసీబీ జడ్జి గారు. అప్పుడు ఏసీబీ జడ్జి గారు రిమాండ్ రిజెక్ట్ చేసినప్పుడు దీన్ని వాళ్ళు హైకోర్టుకు తీసుకెళ్ళడం జరిగింది రాత్రికి రాత్రే. సో అక్కడ ఏదో కారణం వల్ల ఏదో మేము చిన్న ఏమంటారు ఎక్కడున్నామో అడ్రస్ ఇవ్వడానికి కారణం వల్ల హైకోర్టు ఒక చిన్న సాకు చూపి మమ్మల్ని రిమాండ్ చేయడం జరిగింది. యాక్చువల్గా అయితే రిమాండ్ చేయకూడదు, అది సుప్రీంకోర్టు కూడా వ్యాఖ్యానించింది. ఎట్లా రిమాండ్ చేస్తారు, 41 CRP ఇవ్వాలి కదా, అసలు సెక్షన్ 8PC ఎట్లా వర్తిస్తుంది, అసలు డబ్బులు ఎదుర్కొన్నప్పుడు ఇదేం కేసు అని చెప్పి అప్పుడు కూడా సుప్రీంకోర్టు చెప్పడం జరిగింది. ఓకే. సేమ్ అది లోయర్ కోర్టు, ఏసీబీ కోర్టు కూడా అదే చెప్పింది, సుప్రీంకోర్టు కూడా అదే చెప్పింది. బట్ దురదృష్టవశాత్తు హైకోర్టు వారి దృష్టిలో రిమాండ్ చేసింది మమ్మల్ని. సరే రిమాండ్ చేసిన తర్వాత అప్పుడు సిట్ ఫామ్ చేశారు. సిట్ ఫామ్ చేసిన తర్వాత అక్కడ నన్ను కస్టడీ తీసుకున్నప్పుడు రకరకాలుగా నన్ను ఈ అప్రూవర్గా మారమని ఎన్నో విధాలుగా నన్ను ప్రెషర్ పెట్టారు. అమిత్ షా పేరు చెప్పమన్నది ఇక వాళ్ళ పేర్లు చెప్పండి, వీళ్ళ బిఎల్ సంతోష్ పేరు చెప్పండి, బీజేపీ అగ్రనాయకుల పేరు చెప్పండి అదని చెప్తే నేను చెప్పాను సార్, ఆ రోజు కూడా నేను చెప్పా కస్టడీలో, సార్ యాక్చువల్గా వాస్తవమైన విషయం ఏంటంటే నా ఫ్రెండ్స్ వాళ్ళని ఈ స్వామీజీ రామచంద్ర భారతికి పరిచయం చేసింది నేనే. కానీ ఎక్కడ కూడా డబ్బులు అనే సమస్య లేదు, డబ్బుల గురించి ఎప్పుడు మేము మాట్లాడలేదు. ఓన్లీ పార్టీ వాళ్ళు పరిచయం చెప్పామంటే పరిచయం చేస్తాను, ఇంకా మిగతా పూజల విషయం మాట్లాడాము, ఏదో పూజ చేయాలన్నట్టుగా పూజల విషయం మాట్లాడాము, పరిచయం చేయించాను అంతే తప్ప అక్కడ డబ్బుల విషయం ఎత్తింది వీళ్ళే, ట్రాప్ చేసింది వీళ్ళే, వీడియో రికార్డ్ చేసింది వీళ్ళే, ఆడియో రికార్డింగ్ చేసింది, ఫోన్ ట్యాపింగ్ చేసింది వీళ్ళే, అన్ని వీళ్ళే చేసి మా మీద కేసు పెట్టి ఉల్టా మమ్మల్ని 78 రోజులు కటకడాలని చేసిండ్రు. అందరూ చూసింది ఈ విషయం. సో ఈ దాంట్లో అప్రూవ్గా మారనందుకు మళ్ళీ సేమ్ మళ్ళీ అక్కడ నన్ను సురేష్ బాబు వెంకటేష్తో నన్ను నా హోటల్ ప్రాపర్టీని ధ్వంసం చేయడము, నా చుట్టాలను నా ఫ్రెండ్స్ని అందరినీ తీసుకొచ్చి సిట్లో కూర్చోబెట్టి రకరకాల హింస పెడుతుంటే నేను అప్పుడు దీన్ని హైకోర్టులో నేను ఒక పిటిషన్ చేయడం జరిగిందండి. సిట్ కరెక్ట్గా చేయట్లేదు, పారదర్శకంగా లేదు, కాబట్టి దీన్ని సిబిఐకి ఇవ్వండి అని చెప్పేశాను. మీరు వేశారు? నేను వేశాను. అంటే నాకంటే ముందు పార్టీ నుంచి పార్టీ వాళ్ళు వేశారు, ఓకే, రేవంత్ రెడ్డి గారు వేశారు, బీజేపీ వాళ్ళు వేశారు. కానీ బీజేపీ వాళ్లకు లోకల్ స్టాండ్ లేదని చెప్పి వాళ్ళు డిస్మిస్ చేయడం జరిగింది. మీకు ఈ కేసుతో ఏం సంబంధం అని? ఎందుకంటే వాళ్ళు మా నందకుమార్ బీజేపీ వాడు కాదు అని చెప్పి వాళ్ళు చెప్పారు అప్పుడు. ఓకే, సో నందకుమార్ మరి బీజేపీ వాడు కానప్పుడు మరి మీరెందుకు వేస్తారని చెప్పి జడ్జి అడగడం జరిగింది. సో అప్పుడు నేను మా అడ్వకేట్స్తో చెప్పి ఇది సిట్ కరెక్ట్ జరగట్లేదు ఎంక్వైరీ, దీన్ని ఏ విధంగానైనా సిబిఐకి అప్పగింపండి, మమ్మల్ని దీంట్లో ఇరికించారు, మొత్తం ఈ విధంగా వాళ్ళే డబ్బులు అడగడము, వాళ్ళే మమ్మల్ని ఫామ్ హౌస్ పిలవడం, వాళ్ళే కేసు పెట్టడము, వాళ్ళే లోపలికి తీసుకెళ్లడము, మళ్ళీ ఈ విధంగా మమ్మల్ని ప్రెషర్ పెడుతున్నారు, కాబట్టి దీంట్లో సిబిఐ కంపల్సరీ ఎంక్వైరీ జరగాలి. కాబట్టి ఏదో అసలు నిజాలు అంటే నిజంగా ఢిల్లీ వాళ్ళ పాత్ర ఉందా ఉంటే వాళ్ళకి తేలుతుంది కదండి, ఢిల్లీ వాళ్ళ పాత్ర ఉంటే ఢిల్లీ వాళ్ళకి తెలుస్తుంది, గల్లీ వాళ్ళ పాత్ర ఉంటే గల్లీ వాళ్ళకి తెలుస్తుంది, అసలు తేలుతుంది అసలు విషయం అని చెప్పి నా అంతలు నేనే దీన్ని సిబిఐకి ఏమని చెప్పి కోరడం జరిగింది. అప్పుడు సింగిల్ బెంచ్లో జస్టిస్ విజయసేన్ రెడ్డి గారు దీన్ని మొత్తం పరిశీలించి 100 పేజీల జడ్జిమెంట్తో దీన్ని సిబిఐకి వేయడం జరిగిందండి. మరలా అప్పుడున్న గవర్నమెంట్లో ఉన్న సీఎం కేసీఆర్ గారు వాళ్ళ టీం అంతా కలిసి ఏం చేశారు, నో ఎట్టి పరిస్థితుల్లో దీన్ని సిబిఐకి ఇస్తే మళ్ళీ మా బండారం బయటపడతాయని చెప్పి దీన్ని సెకండ్ బెంచ్కి మళ్ళీ డివిజన్ బెంచ్కి వెళ్ళారు. ఓకే, డివిజన్ బెంచ్కి వెళ్ళినప్పుడు మరలా డివిజన్ బెంచ్ ఎవరు వెళ్ళారు? కేసీఆర్ వాళ్ళే. అప్పుడు గవర్నమెంట్ సిబిఐ వద్దు, మాకు సిట్టే కావాలి, మా పోలీసు వాళ్ళు చాలా బాగా చేస్తున్నారు అని చెప్పి వాళ్ళు వెళ్ళడం జరిగింది. అప్పుడు నేను మళ్ళీ దాంట్లో డివిజన్ బెంచ్ లో కూడా మేము వెళ్ళాము. వెళ్తేప్పుడు అక్కడ మళ్ళీ సెకండ్ డివిజన్ బెంచ్ కూడా జస్టిస్ ఉజ్వల్ బయాన్ గారు దీన్ని
లేదు కరెక్టే, సిబిఐకి ఫస్ట్ బెంచ్ ఇచ్చింది కరెక్టే అని చెప్పి ఉత్తర్వులు జారీ చేసింది. అప్పుడు ఈ కేసు సుప్రీంకోర్టుకి వెళ్ళింది. మళ్ళీ కేసీఆర్ సుప్రీంకోర్టుకి గవర్నమెంట్ సుప్రీంకోర్టుకి వెళ్ళింది. ఇప్పుడు మేము కూడా సుప్రీంకోర్టుకి వెళ్ళి తప్పదు కదండి, సుప్రీంకోర్టుకి వెళ్ళాం. మా అడ్వకేట్లు మేము పెట్టాం, వాళ్ళ అడ్వకేట్లు మాలో పెట్టారు. దుష్యంత్ దావే అని చెప్పి ఆయన ప్రైవేట్ వ్యక్తి, యాక్చువల్గా అయితే గవర్నమెంట్ నుంచి ఏజీ చేయాలి కేసుని. కానీ అప్పుడు ఏంటంటే వాళ్ళకున్న ఇన్ఫ్లుయెన్స్తో, వాళ్ళకున్న డబ్బు బలంతో వాళ్ళకు దుష్యంత్ దావే ఒక పెద్ద అడ్వకేట్ పెట్టి ఈయన దగ్గర 50 లక్షలు ఢిల్లీ పెద్ద అడ్వకేట్ కాబట్టి వాళ్ళు పెట్టారు. సరే వాళ్ళ దగ్గర డబ్బు బలం ఉంది, అన్ని కానీ పెట్టారు. సరే ఏది ఉన్నా కూడా దాంట్లో మెరిట్స్ ఉండాలి కదండి. దుష్యంత్ దావే గారు దేవుడు వచ్చినా కూడా ఏం చేయలేడు కదా మెరిట్స్ లేనప్పుడు. సో అక్కడ సుప్రీంకోర్టులో ఇప్పుడు ఈ కేసు పెండింగ్ ఉందండి. స్టిల్ పెండింగ్ ఉంది. సిబిఐకి ఇవ్వాలా వద్దా అన్న విషయంలో ఇంకా పెండింగ్ ఉంది. ఎందుకంటే 22-23లో ఎలక్షన్స్ వచ్చేసాయి, మన స్టేట్ ఎలక్షన్స్. తర్వాత వాళ్ళు ఓడిపోవడం జరిగింది. తర్వాత కొత్త గవర్నమెంట్, రేవంత్ రెడ్డి గారి గవర్నమెంట్ రావడం జరిగింది. ఇంకా తర్వాత ఇప్పుడు ఈ కేసుని ఇటు ఢిల్లీ పెద్దలు, సరే ఢిల్లీ పెద్దల కంటే దీనిలో ప్రమేయం ఉందా లేదా అనేది ఇంక్వైరీ తెలుస్తుంది. వాళ్ళకి పెద్ద ఇంట్రెస్ట్ లేదు దీని మీద, ఎందుకంటే వాళ్ళకి చాలా జాతీయ స్థాయిలో చాలా పనులు ఉంటాయి. ఎన్నో స్టేట్లు, మన ఒకటే స్టేట్ కాదు కదండి, ఎన్నో స్టేట్స్ చూడాలి కాబట్టి వాళ్ళు బిజీ ఉన్నారు. మరి ఇక్కడ గల్లీలో ఉన్న మన ఇక్కడ అంటే గల్లీ మీన్స్ తెలంగాణ బీజేపీ నాయకులు దీన్ని పట్టించుకోవట్లేదు. ఎందుకు పట్టించుకోవట్లేదు? అమ్మో దీంట్లో మా బాసులు ఉన్నారు, మళ్ళీ ఏదైనా అయితే మాకు ఇబ్బంది అయితే అని చెప్పి వాళ్ళు దీన్ని పట్టించుకోవట్లేదు. అయిపోయిందా బీజేపీ పాత్ర అయిపోయింది. ఇక్కడికి బీఆర్ఎస్ వాళ్ళు దాని మీద కేసు పెట్టారు. ఇప్పుడున్న రేవంత్ రెడ్డి గవర్నమెంట్, ఇప్పుడు బీఆర్ఎస్ వాళ్ళు ఇది సిబిఐకి ఇస్తే ఏడ మొత్తం భాగవతం బయటపడుతుందని వాళ్ళు సుప్రీం ఇప్పుడు బీఆర్ఎస్ కాదు, అప్పుడున్నది. కానీ ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు చేయాల్సింది ఏంటంటే ఇప్పుడున్న గవర్నమెంట్ అక్కడ సుప్రీంకోర్టులో వాళ్ళు అంటే ఇప్పుడు గవర్నమెంట్ ఫైట్ చేస్తారండి. ఇక్కడ పర్సనల్ గా రేవంత్ రెడ్డి గారు, సీఎం కేసీఆర్ గారు చేయరు, గవర్నమెంట్ ఫైట్ చేస్తుంది. సో ఇప్పుడు గవర్నమెంట్ తలుచుకుంటే దీన్ని సిబిఐకి ఇవ్వచ్చు. సిబిఐకి ఇస్తే అసలు ఎవరు ఏంటి, అసలు ఎమ్మెల్యేల దీంట్లో పాత్ర ఏంటి, ఢిల్లీ వాళ్ళ పాత్ర ఏంటి, గల్లీ వాళ్ళ పాత్ర ఏంటి, మా పాత్ర ఏంటి, అన్ని పాత్రలు బయటపడతాయి.